రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎప్పుడు వచ్చినాం కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి ఫస్ట్. మీరు ఎంపీ ఉన్నారు కదా, ఇద్దరు ఈయన ఇప్పుడే ఇద్దరు మాజీ ఎంపీలే కదా, ఇద్దరు మాజీ ఎంపీలేగానే. కరీంనగర్ వరంగల్ రోడ్ ఉన్నది, మీరు చేసినట్టు కదా. దానికి మీరు చేసినప్పుడు బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది, టెండర్ ఎప్పుడైంది, ప్రారంభోత్సవం ఎవరు ఎప్పుడు చేసిర్రు, పనులు ఎప్పుడు ప్రారంభమైనాయి? నరేంద్ర మోడీ గారు వరంగల్ నుంచి మొన్న ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభిస్తారు నరేంద్ర మోడీ గారు? బడ్జెట్ ఇచ్చిన తర్వాత టెండర్ అయినాకనే ప్రారంభిస్తారు. బడ్జెట్ న్యాయంలో వచ్చింది, నేను తీసుకొచ్చిన టెండర్ న్యాయంలో పెట్టిన ప్రారంభోత్సవం నరేంద్ర మోడీ గారు ఇచ్చినప్పుడు ఎంపీ నేను, నువ్వు కాదు ఎంపీ, నువ్వు ఎంపీ కాదు. బడ్జెట్ కేటాయించింది నా హయాంలో, నేను తీసుకొచ్చిన, నువ్వు ఎంపీ కాదప్పుడు. ఇలా ఎవరు తీసుకొచ్చినట్టు? ఆ రిపేర్ కు 40 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చారు. వరంగల్ కెర్మర్ రిపేర్ రోడ్ కు 1 కోటి రూపాయలతో అవుతుందా? 50 కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన, 1 కోటి రూపాయలు ఇచ్చింది. దానికి ఇచ్చి సోషల్ మీడియా పెట్టుకున్నాడు. ఇప్పుడు తీసుకొచ్చింది ప్రారంభోత్సవం చేసింది, నేను ముందు ఎందుకు ప్రారంభోత్సవం చేసుకోలే? అయిపోయిందా? సిద్దిపేట ఎలుక తుర్తి రోడ్డు నరేంద్ర మోడీ గారు నామూడలో ప్రారంభం చేశారు. బడ్జెట్ నేనున్నప్పుడు కేటాయించుకున్నా, టెండర్ నేనున్నప్పుడు పెట్టించుకున్నా, ప్రారంభోత్సవం నా హయాంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. మరి నువ్వు చేసినట్ట అది? కరీంనగర్ ఆర్ఓబి 154 కోట్ల రూపాయలను సేతు బంధన్ స్కీమ్ సంవత్సరం క్రితం వచ్చింది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరే? నేనే కదా, అది కూడా ఆయన తీసుకొచ్చిందట. కరీంనగర్ జగిత్యాలోడు ఎప్పుడు బడ్జెట్ శాంక్షన్ అయింది? నేను శాంక్షన్ చేసిన. మరి ఈ ఇద్దరు మాజీ ఎంపీలు ఎప్పుడన్నా మీరు అభివృద్ధి చేస్తే మీ హయాంలో ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడైనా అభివృద్ధి పనులు చేసిరా చెప్పు. మరి నేను తీసుకొచ్చిన ప్రారంభోత్సవాలు చేసిన, మరి మీరు చేస్తాడా నేను చేసినట్టు అభివృద్ధి? మీరు చేస్తాడా నేను చేసినట్ట? మీరు ఏం చేసారో చెప్పండి, చెప్తలేరు. నేను చేసేది పక్క బాగా చెప్తున్నా. మీరు ఏం చేసారో చెప్పండి, చెప్తలేరు. కానీ చేసింది నేను, చెప్పుకునేది వాళ్ళు. మీరు చేస్తే ప్రారంభోత్సవం ఎందుకు చేసుకోలే? ఏం చేయడానికే చేసాం. ఇప్పుడు ఏ తుంగుంటారా అబ్బో? ఇప్పుడు అపర మీద ఏం చేస్తుండు? కరపత్రాలు కొట్టించి మోడీ గారితో దిగిన ఫోటోలు, వెంకయ్య నాయుడు గారు అప్పుడు మంత్రి ఉన్నాడు, ఇప్పుడు మంత్రి ఉన్నాడని అప్పుడు ఫోటోలు. ఇప్పుడు పోయినసారి వీళ్ళు అభివృద్ధి చేస్తే, పోయినసారి ఈయనకి 8 డిపాజిట్ గెలంతైందే, 1,00,000 ఓటుతో ఆయన మీద ఎట్లా గెలుస్తా నేను? మరి పోయినసారి మీరు అభివృద్ధి చేసిన ఎందుకు చెప్పుకోలేకపోయారు? నేను కరీంనగర్ జగిత్యాల రోడ్డు చేసిన, కరీంనగర్ వరంగల్ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసిన, బడ్జెట్ శాంక్షన్ చేసుకున్నా, ఎలుగదుర్తి సిద్దిపేట రోడ్డు శాంక్షన్ చేసుకున్నా, ఇప్పుడు ఆర్ఓబి శాంక్షన్ చేసుకున్నా, ఆ శాతం 12B స్టేటస్ ఇచ్చిన, హోదా ఇప్పించిన, ఇవన్నీ ఎందుకు చెప్పుకోలే? గ్రామీణ సడక్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా, సిఆర్ఎఫ్ నిధులు ఎక్కువ తీసుకొచ్చినా ఎందుకు చెప్పుకోలే? మరి చెప్పుకోవడానికి కారణం ఏంది? నువ్వు వీడియోలు పెట్టుకుంటే నీకు పనంతా భూదాన భూములు ఎక్కడ కబ్జా చేయాలి, నీ సొంత ఊర్లో ఎన్ని ఎకరాలు కొనాలి, నీ కుటుంబ సభ్యులకు ఎంత పైసలు సంపాదించేయాలి, కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా జోకాలి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది. కేసీఆర్ మంచోడు, ఈయన మంచోడట. బీఆర్ఎస్ మంచి పార్టీ కాదు, ఈయన మంచోడట. అంటే వీళ్ళిద్దరు నేను స్పష్టం చేసిన. కేసీఆర్ కూడా బుక్ పంపించిన, మీకు బుక్ అంతా కూడా ఎప్పుడు మళ్ళీ పంపిస్తాను. మీకు నేను చేసినప్పుడు క్లారిటీగా చెప్తున్నా. మీకు చెవులు వినవడుకుంటే కన్ను కూడా టెస్ట్ చేసుకోవాలి, అది మీ ఎఫెక్ట్ అవ్వచ్చేమన్న. మరి రైతుల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటుందా, నెరవేర్చదా? రైతులకు కొనుగోలు గల ప్రభుత్వాలు రైతుల మీద మంచి ఆలోచన ఉంటే కొనుగోలు కేంద్రానికి, ఆ సెంటర్ కు వడ్లు వచ్చిన వెంటనే వాటిని పూర్తి బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. వర్షం పడ్డా ఏది పడ్డా కూడా కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చిన తర్వాత, ధాన్యం తీసుకొచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అప్పుడు రైతుకు భరోసా ఉంటుంది. మీరు సెంటర్కి వచ్చే వాళ్ళు వచ్చే వర్షం పడుతుందా, కనీసం సౌకర్యాలు ఇవ్వదా? కేంద్రం ఇచ్చే సౌకర్యాలు వాడుకోరు. ఊరికి మబ్బొస్తున్నది, వర్షాలు పడే ప్రమాదం ఉంది,
కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తిరగలేని పరిస్థితి వచ్చింది. ప్రచారంలో తిరగలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, అమలు చేయలేదు. కొంతమంది మంత్రులు అవగాహన లేకుండా అబద్దాలు ఆడుతూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడం వల్ల ప్రజల లోపల అయోమయం వల్ల నెలకొంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ కూడా ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు బయటికి చెప్పలేక, కక్కలేక, మింగలేక ఉన్నారు. వాళ్ళు తెలంగాణకు చేసిన అన్యాయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 14న దీక్ష మరి 10 సంవత్సరాలు చేంజ్ చేసిరే, 10 సంవత్సరాలు చేంజ్ చేసిరు. మోడీ గారు చేసింది 10 సంవత్సరాలప్పుడు ఇప్పుడు గుర్తొచ్చింది. వాళ్ళకు దీక్ష ఏడేయాలే పోయి అంతకుముందున్న ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్లో కూర్చొని దీక్ష చేయాలి, లేకుంటే ఏఐసీసీ భవన్ పోయి దీక్ష చేయాలి. వాళ్ళ ముఖ్యమంత్రిని మంత్రులను కేసీఆర్, కేటీఆర్ వచ్చి బూతులు తిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆరోపించారు, పేర్కొన్నారు, ఖండించారు. సింపుల్. కానీ బండి సంజయ్ తిట్టడానికి, మోడీ గారిని తిట్టడం మాత్రం భూతవాస్యాలకు. ఎందుకు దీక్ష చేయాలి మోడీ గారికి? ఈ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చినందుక, రైల్వే నిర్మాణానికి నిధులు వచ్చినందుక, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 మంది పేద ప్రజలకు ఇల్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇల్లు కట్టలేదు. మరి దాని మీద వీళ్ళు దీక్షలు ఎందుకు చేయలే? కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దారి మళ్లించింది. ఎందుకు దీక్షలు చేయలే? ఈ తెలంగాణ రాష్ట్రంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా? కరోనా సమయంలో ఈ తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా? గ్రామీణ సడక్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలకు రోడ్లను శాంక్షన్ చేసేందుకు దీక్ష చేస్తున్నా? కిసాన్ సమ్మాన్ నిధి పది రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా? ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా కిసాన్ సమ్మాన్ నిధి పది రైతుల అకౌంట్ లో పైసలు వేస్తున్నందుకు దీక్ష చేస్తున్నా? ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా? సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు దీక్ష చేస్తున్నా? గ్రామ పంచాయతీలో ప్రతి పైసా 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులతోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఇస్తున్నా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లను గాని, ఎంపీటీసీలను గాని, వార్డు మెంబర్లను గాని, జెడ్పీటీసీలను గాని ఒక్కసారి అడిగితే గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరిచ్చిర్రు? ఏ పార్టీ మోసం చేసింది? దాని గురించి వాళ్ళని అడిగి దీక్ష చేస్తే చాలా బాగుంటుంది. రోజ్గార్ మేళా పేరుతోని లక్షలాది మంది యువకులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు దీక్ష చేస్తారా? ఏ అవినీతి ఆరోపణ లేకుండా, ఏ అవినీతి మచ్చ లేకుండా 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించినందుకు దీక్ష చేస్తారా? 370 ఆర్టికల్ను ఈ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, ఒక్క గజం జాగ కూడా పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు పాకిస్తాన్ దేశము కబ్జా చేసుకునే ప్రసక్తే లేదు. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ను రద్దు చేయలేకపోయింది. దాన్ని కూడా ఒక మతం కోణంతో చూసే ప్రయత్నం చేసింది. ఈ దేశాన్ని 4 ముక్కలు చేసి ఈ దేశాన్ని విభజించిన మూర్ఖత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 370 ఆర్టికల్ను రద్దు చేసినందుకు దీక్ష చేస్తారా? ట్రిపుల్ తలాక్ పేరుతోని ముస్లిం సమాజం యొక్క బతుకులు నాశనమవుతున్నాయి. ముస్లిం సమాజం పూర్తిగా నిర్వీర్యమైపోతుందని భావించి ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేందుకు దీక్ష చేస్తారా?
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రద్దు చేసినందుకు తీసుకొచ్చేందుకు మీరు దీక్ష చేస్తారా? 500 సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందూ సమాజం రాముడు జన్మించిన స్థలంలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన వెంటనే ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసి హిందువుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి హిందువుల కోరిక మేరకు హిందువుల చిరకాల వాంఛ అయిన రామ మందిరాన్ని నిర్మించి రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలోని హిందువులందరినీ భాగస్వామ్యం చేసేందుకు దీక్ష చేస్తున్నారా? దేనికోసం దీక్ష చేస్తారు? అంటే పేదలు బాగుండదు వీళ్ళకు. రాజీవ్ గాంధీ గారే చెప్పారు కదా, కేంద్రం నుంచి ₹1 పంపితే పేదలకు రావడం వస్తే 10 పైసలు మిగులుతున్నాయి వాళ్ళకు. ఇవాళ జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి జన్ధన్ జీరో ఖాతాలు ఓపెన్ చేసి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ నేరుగా అకౌంట్లో వేస్తే వాళ్ళ పేదలకు అందుతున్నాయి. వాళ్ళ దానికోసం అమిత్ దీక్ష చేసేది మేం చెప్పలే, రాజీవ్ గాంధీ గారే చెప్పారు. ప్రపంచం అంతా కూడా ది బాస్ అని చెప్పి నరేంద్ర మోడీ గారికి గౌరవం ఇస్తున్నట్టే ఈ దేశ ప్రజలకే గౌరవం ఇస్తున్నట్టు. దానికోసం దీక్ష చేస్తుర్రా? సర్జికల్ స్ట్రైక్ చేసినందుకు దీక్ష చేస్తుర్రా? G20 సదస్సులను నిర్విఘ్నంగా గర్వంగా తలెత్తుకొని ప్రపంచమంతా ఇలా భారతదేశం వైపు చూస్తూ ఇలా ప్రతి భారతీయుడు తలెత్తుకొని తిరిగే విధంగా చేసేందుకు దీక్ష చేస్తుర్రా? దేనికోసం దీక్ష? ఎవరి కోసం దీక్ష? శ్వేతపత్రం బుక్లెటే కొట్టించింది నేను 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినా అని చెప్పి అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి బుక్లెట్ కొట్టించిన వల్ల కళ్ళు కనబడతలేవు, చెవులకు వినబడతలేవు. నేనేం చేయాలి దానికి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లాన్ కొద్దీ ఏం చేయలేదని చెప్పి ఇద్దరు లోపాయికార ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళిద్దరికి ఏంది ఇద్దరు కలిసి బండి సంజయ్ని ఓడగొట్టాలి. భారీ మెజార్టీతో మీ అందరి సహకారంతో నా కార్యకర్తలు కష్టార్జితంగా ప్రజల ఆశీర్వాదంతో మోడీ గారి పేరుతోని మేము చేసిన అభివృద్ధితోని ఇలా గెలవబోతున్నాం కాబట్టి డిపాజిట్లు గల్లంత అవుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి తెచ్చుకోవాలి. ఫస్ట్ తర్వాత ముచ్చట తెచ్చుకోరాదు, అభ్యర్థి దొరుకుతుంది వాళ్ళకు. ఇలా నేను ఏం చేసినా బుక్లెట్ కొట్టించిన, మీరు కూడా చూసిరా అనుకుంటా. ఈ అపర మేధావి నొడకానే అపర మేధావి స్వయం ప్రకటిత మేధావి ఆయన ఇప్పుడు అన్ని హైవే రోడ్లు పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చిండట. ఆయన చార్మినార్ ఈయన కట్టించిన అంటాడు, అసెంబ్లీ ఈయన కట్టించిన అంటాడు. అపర మేధావి ఇక్కడ ఈ కద్లాపూర్లా సూరమ్మ చెరువును రిజర్వర్ చేస్తున్నది ఆయనే కదన్నా, సమీక్ష చేసింది కదా 204 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి భూమి పూజ చేసిరు కదా. దాంతో ఏమన్నాడు? మేడిపల్లి, కద్లాపూర్, రుద్రంగి, భీమవరం అంతేగానే దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందిస్తాడు కదా. ఏమైందే మరి? ఏడవేండి అపర మేధావి? ఏడవేండు? ఇంకా రాళ్లపల్లి బాగు గండి పడితే రాళ్లవాగిది ఇప్పటివరకు కనీసం దాని మీద సమయం ఏమైనా చేసేది అదని? ఎన్ని వందల ఎకరాలు పోయింది? 3,000 ఎకరాలు నష్టం జరిగింది. పట్టించుకున్నారు దాన్ని? ఇప్పుడు ఈ సిరికొండను తక్కలపల్లి బ్రిడ్జ్ 6 కోట్ల రూపాయలు 6 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ప్రారంభోత్సవం భూమి పూజ చేశారు, దానికి చేసిన భూమి పూజ చేశారు, అతిగతి లేదు. ఈ అపర మీద ఏమైందే? ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ ప్రభుత్వాన్ని, మీరు కొనుగోలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేయండి. తరుగుతాలు లేకుండా పంటను కొంటా అని చెప్పి అయితే హామీ ఇచ్చారో దాన్ని ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, అది వెంటనే అది ప్రకటించి ఈ 2 హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వాటిని అమలు చేస్తూ ఇవాళ కొనుగోలు ప్రారంభించాలి. తరుగుతాలు లేకుండా మేము కొంటాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఇలా మీరు కొనుగోలు ప్రారంభించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు కొత్త స్టార్ట్ మొన్న వేసినాగానే అంటున్నారు వాళ్ళు వచ్చి మొన్న మీరు ఏమన్నారు అప్పుడు ఎన్నికల ముందు
100 రోజులు హామీలు నెరవేరుస్తున్నారు. ప్రజలు అడిగిరా మిమ్మల్ని 100 రోజులు హామీలు నెరవేర్చమని? అడిగిరా మిమ్మల్ని ఏమన్నా? 100 రోజుల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను హామీలు నెరవేరుస్తామన్నారు. 6 గ్యారెంటీలో భాగమే కదా. 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. ఇవి ఈ 2 లక్షల రుణమాఫీ ఏలే. ఇది చేయకుండానే 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం రైతులకు ఇస్తా అంటారు. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి? ఇప్పుడు 2 లక్షల ఆల్రెడీ అప్పున్న రైతులకు గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను చేయకపోవడం వల్ల మిత్తికి కూస్తున్నది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మళ్ళీ 3 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తాను పడుతుంది. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వాలి? ఇలా రైతులను డిఫాల్టర్ గా మార్చింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా బ్యాంకులో పోతే 3 లక్షల రుణం ఎట్లా ఇస్తుంది బ్యాంకు రైతులకు? పాత బకాయిలే చెల్లించలే, మీరు రుణమాఫీ అయిపోతుంది. మళ్ళీ కొత్త రుణం ఎట్లిస్తే అంత జిమ్మిక్లని ఒక అమాయకులు కొంతమంది చేస్తారు. అదే 3 లక్షల వడ్డీ రుణం ఇస్తాడని ఓటుకుతారు. 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? ఆపింది ఎవరు? 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులు అకౌంట్ వేస్తున్నారు. ఎంతమందికి వేసింది ఇవాళ? ఏకపోవడం కారణమైంది 12,000 రూపాయలు రైతుకు ఉల్లంఘిస్తున్నారు. అది పోయింది. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. అది పోయింది. మొన్న నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దాని గురించి మర్చిపోయారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. కొనుగోళ్ల విషయంలో కనీసం ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. దాని సమీక్ష లేదు. వాళ్ళ దళారీ వ్యవస్థను మళ్ళా ప్రోత్సహించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ దీని గురించి ఎవరు మాట్లాడతారు? ఇలా మా బాధ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే గిట్టిన కొనుగోలు సెంటర్ తిరిగి చూస్తే బీఆర్ఎస్ పార్టీ రాళ్ళదాడి చేసి రైతుల మీద పోలీసులు దాడులు చేశారు. మళ్ళీ ఇప్పుడు గదే మేము కొనుగోలు సెంటర్ తిరిగేది మేమే, మళ్ళా రైతులకు భరోసా కల్పించేది మేమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.